దసరా పండుగ సొంతూళ్లలో జరుపుకోవటానికి నగరంలో ఉన్న ఇటు ఉద్యోగాల రీత్యా కావచ్చు, చదువుల రీత్యా కావచ్చు వచ్చిన వాళ్ళంతా కూడా సొంతూళ్లకు చేరుతున్నారు. అట్లాగే పండగని దసరా ఊర్లలో జరుపుకోవటానికి వెళ్లాల్సిన వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ లో ఉన్నాము. కిక్కిరిసిపోయిన జనంతో ఎంజీబీఎస్ అంతా కూడా కిటకిటలాడుతూ ఉంది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 7,754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఆర్టీసీ. అట్లాగే రెగ్యులర్ సర్వీస్ బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి విజువల్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ జనాలైతే ఇటు స్టూడెంట్స్ కావచ్చు, నార్మల్ ఫ్యామిలీస్ కావచ్చు, అంతా కూడా తమ సొంతూళ్లలో పండగని జరుపుకోవటానికి ఇక్కడ నుంచి మనకి సొంతూళ్లకు వెళ్తున్న పరిస్థితి. కిటకిటలాడుతున్న జనాలతో బస్సులన్నీ కూడా మనకి చాలా రష్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. పండగ రద్దీ పండగ అంతా కూడా ఎంజీబీఎస్ లోనే కనిపిస్తున్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ జనాలకి ప్రత్యేక బస్సులు, సర్వీస్ బస్సులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయా ఊర్లకి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా ఇంకా క్రౌడ్ అయితే విపరీతంగా వస్తుంది. మొన్నటి వరకు ఎంజీబీఎస్ కొంత వాటర్ లాగింగ్ ఇష్యూస్, ఇక్కడ నుంచి కొంత మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ వరదలు ఉధృతిగా వచ్చినప్పుడు ఇక్కడ కొంత 2 రోజుల పాటు ఇబ్బంది ఉంది. ఆ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశారు. సో దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకి మనకు జేబీఎస్ సైడ్ నుంచి అయితే ఉత్తర తెలంగాణ వైపుగా ఎక్కువగా వెళ్లే రూట్స్ ఉంటాయి. ఇక్కడ దాదాపుగా మనకి తెలంగాణలో దక్షిణ అట్లాగే మధ్య తెలంగాణ అంతా కూడా ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా ఉంటాయి. సో కిటకిటలాడుతున్న జనంతో మనకిక్కడ ప్రయాణికులు అయితే కనిపిస్తూ ఉన్నారు. ఫుల్ రష్ అయితే మనకు బస్సుల్లో కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక్కసారి ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. భయ్యా, ఏమైంది? పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, బస్సులు అసలుకే లేవు. పాపం ఏదో 10 బస్సులు ఇంతవరకు ఏదో పబ్లిక్ తగ్గలేరు, అంత మంది ఉన్నారు. ఆడ స్పెషల్ బస్సులు లేవు అంట. ఏమున్నాయి, ఏం చేస్తారు? ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు సార్. ఎంతసేపు అయింది వచ్చి? నేను గంట అయింది. ఇంకా 10 బస్సులు అయింది అనుకుంటే వచ్చేటికి ఫుల్ పబ్లిక్. ఇక బస్సులు వస్తూనే ఉన్నాయి, పబ్లిక్ ఎక్కుతూనే ఉన్నారు. నాన్ స్టాప్ అసలుకి పబ్లిక్ అయితే మస్తున్నారన్న, చెప్పకూడదు ఇంకా. సో చూస్తున్నాం కదా, పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు, బస్సులు తక్కువగా ఉన్నాయి అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అచ్చంపేట అండి. వస్తున్నాయి బస్సులు? చాలా కష్టంగా ఉంది, పిల్లలతో వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం బస్సెస్ ఫెసిలిటీ ఎక్కువ ఇస్తే బాగుంటది ఆర్టీసీ వాళ్ళు. ఎంతసేపు అయింది మీరు వెయిట్ చేయడం? ½ అన్ అవర్ అవుతుందండి. వస్తున్నాయి కానీ ఫుల్ అయిపోతుంది. స్పెషల్ బస్సులు వేశారని చెప్తున్నారు. టికెట్ ఎక్కువ స్పెషల్ వేసారు, అయినా కానీ ఇబ్బంది. కొంచెం ఫెస్టివల్ కదా మేడం, ఎక్కువ మంది వెళ్తుంటారు కాబట్టి కొంచెం ఫెసిలిటీ ఎక్కువ ఉంటే బాగుంటది. ఎక్కడికి వెళ్తున్నారు? అచ్చంపేట వెళ్ళాలి మేడం. ఎట్లా ఉంది బస్ ఫెసిలిటీ? ఏడా బస్సులు లేవు, ఏం లేవు, అంత టైట్ పోతున్నారు జనాలు. ఎట్లా పోవాలా అదే అర్థమైతలే పిల్లలతోటి. అసలు స్పెషల్ బస్సులు అంటారు కానీ ఏదే ఒక్క సౌకర్యం లేదు బస్సులు మరి. ఓకే, సో ఇంకొంతమందితో మాట్లాడిద్దాము. అసలు ఎక్కడి నుంచి ఇటు లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కొంత బస్ ఫెసిలిటీ అయితే ఇబ్బందిగా ఉందంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అచ్చంపేట. ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? నేను వచ్చి కొంతసేపు అవుతుంది. వచ్చినప్పటి నుంచి అయితే బస్సెస్ లేవు. వచ్చిన రష్ ఎక్కువగా ఉంటుందా? చాలా. రైట్, చూస్తున్నాం కదా, రష్ అయితే విపరీతంగా మనకు ఎంజీబీఎస్ లో కనిపిస్తుంది. ఒకవైపు హాలిడేస్ కావటంతో ఒక్కసారిగా మనకి 2 days కూడా ఎక్కువ క్రౌడ్ మనకి ఇంట్లో ఉంటుంది. అట్లాగే మళ్ళీ రిటర్న్ జర్నీస్ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళు కొంత అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం విజువల్లో చూస్తే కంప్లీట్ ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటూ కూడా మనకి జర్నీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము. అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాము. ఎంజీబీఎస్ లో అయితే మనకి పండగ రష్ అయితే విపరీతంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా దూర ప్రాంతాలకు ఎక్కువగా వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఈ రష్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కొంత తక్కువగా ఉన్నాయనే ఆవేదన అయితే ప్రయాణికుల నుంచి వినిపిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్లి చూద్దాము, అక్కడ పరిస్థితి ఎట్లుందో ఒకసారి తెలుసుకుందాం. సో రైట్, ఎంజీబీఎస్ లో ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది. ఏ ప్లాట్ఫామ్ చూసినా కూడా జనాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు 7,754
54 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. పండగ స్పెషల్ అట్లాగే రెగ్యులర్ సర్వీసెస్ ని కూడా తిప్పుతున్నారు. ఇక్కడున్న ప్రయాణికులతో ఒకసారి మాట్లాడిద్దాము. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? నాగర్ కర్నూలు. మేము ఇప్పుడే వచ్చినాం, ఇంకా తెలియదు. రైట్, ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి కొంత ఇబ్బందులు అయితే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేమా పెద్ద కొత్తపల్లి. ఎట్లా ఉన్నాయి బస్ ఫెసిలిటీస్? ఇప్పుడే వచ్చినాం, తెలియదు. బాగా క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది, రష్ ఎక్కువ ఉన్నట్టుంది బస్సులలో. ఏమో తెలియదు, ఇప్పుడే వచ్చినాం, మాకు తెలియదు. సరే, రైట్, చూస్తున్నాం కదా ఇక్కడ క్రౌడ్ అయితే మనకు విపరీతంగా బస్ స్టాండ్ లో కనిపిస్తూ ఉంది. బస్సులు కూడా ఇటు స్పెషల్ బస్సులు, రెగ్యులర్ సర్వీసెస్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. పండగ సందర్భంగా ఈ 2 days మరీ ఎక్కువగా మనకి క్రౌడ్ అయితే కనిపిస్తూ ఉంది బస్ స్టాండ్లలో. సో ఓవరాల్గా అయితే ఎంజీబీఎస్ మిగతా బస్ స్టాండ్స్తో కంపేర్ చేస్తే ఎంజీబీఎస్ అయితే మనకి చాలా క్రౌడ్తో అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమైందండి? ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, పండుగ ట్రాఫిక్ అని చెప్తే. ఎట్లా ఎక్కుతున్నారా జనాలు? బాగానే ఎక్కుతారు, అంతా లేడీస్ ఎక్కుతారు ఎక్కువ. రైట్, సో చూస్తున్నాం కదా పండగ ఎఫెక్ట్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు బస్ స్టాండ్స్ లో మనకి రద్దీ అయితే ఈ 2 రోజులు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్, రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.